ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో మనం ప్రభు యొక్క శరీరంలో ఆయన రక్తంలో మనం పాలు పంపులు పొందడానికి ముందుగా మనం దేవుని యొక్క వాక్యములో నుండి కొద్ది హెచ్చరికలు మనం తీసుకొని దేవునితో సమాధానపడి ఆయన శరీరంలో ఆయన రక్తంలో మనం పాలు పంపులు పొందుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ మనిషి కూడా నశించిపోవుట దేవునికి ఇష్టము కాదు అని మాట దేవుని యొక్క వాక్యములు ఎన్నోసార్లు మనం చూస్తాం. నా జీవితంలో కూడా మరి నేను ప్రభువుని తెలుసుకున్న దినం 96వ సంవత్సరము ఆగస్టు 11వ తారీఖు. అయితే నేను మరి అంతకు మునుపు క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరగటం అంతా, అయితే దేవుణ్ణి ఎరుగని వారు ఎలాగున్నారో నా జీవితం కూడా అలాగే ఉండేది. అయితే దేవుడు ఆయన ఎరగకుండా నశించిపోతున్న వారిని ఆయన రక్షించాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఆయన ఎలాగైనా వారిని తన దారిలోనికి ఆయన తెచ్చుకుంటాడు. అయితే నా జీవితం అలాగా చాలా చిన్న వయస్సులోనే నేను దేవుణ్ణి ఎరగకుండా నా జీవితంలో అయితే దేవుని మందిరం మానేసి చాలా సంవత్సరాలు అయిపోయిన దినాలు అవన్నీ కూడా. అలాంటి స్థితిలో నేనున్నాను. అయితే చూడండి, ఆ దినము మరి సోదరుడు రక్షణానంద్, మా సోదరుడు రక్షణ, అలాగే అప్పుడు ఇక్కడ అబ్రహాం గారు ఉండేవారు. ఆయనకి గోపాలపట్నం అబ్రహాం లింకన్ గారు అని మరొక పేరు ఉంది ఆయనకి. మేము కలిసి గాజువాక మీటింగ్కి వెళ్ళాం. సోదరుడు చాలాసార్లు మీ బ్రదర్ సువార్త కూడికి వస్తే బాగుంటుందని చాలాసార్లు అడిగారు. అందులో మన సహోదరులు అడిగితే మరి ఏంటంటే పట్టకుండా అడుగుతుంటారు. అది ఆయనకున్న గొప్పతనం. సాధారణంగా బ్రదర్ వస్తున్నారు కదా అంటే ఎందుకు ప్రతిసారి ఏటి బాధ, ఒకసారి వెళ్ళి బాధ వదిలించుకుందాం అనుకున్నాం. సరే, మీటింగ్కి వెళ్ళాం. వాక్యం వింటున్నప్పుడు ఆ రోజు సేవకుడు కూడా రోమా 6:23 మీద దేవుని వాక్యం చెప్పాడు. అప్పుడు అనిపించింది, అప్పుడు నేను గ్రహించాను, నేను పాపిని, నాకు నరకమే సరి అయినది. ఇప్పుడు యేసు ప్రభువారిని కలిగి ఉండకపోతే నాకు నరకమే గతి అని నేను తెలుసుకొని ప్రభువుని నేను నా సొంత రక్షకునిగా నేను అంగీకరించాను. అలాగే మరి ఇక్కడ మరి చూడండి, స్టార్టింగ్లో మరి డేవిడ్ అన్నయ్య అలాగే రక్షణ కూడా స్టార్టింగ్లో వారు తీసుకున్న బైబిల్ స్టడీలో దేవుని నీతి గురించి బ్రదర్ అప్పుడు నేను ఇంకా అదేంటి నాకు వివాహం కూడా కాలేదు, పని చేస్తున్నాను. అప్పుడు దేవుని నీతి గురించి మాట్లాడారు. రక్షణ బ్రదర్ దేవుని ప్రభావం కోసం బైబిల్ స్టడీ తీసుకునేవారు. అయితే అందులోని చాలా సంవత్సరాలు అయిందట బైబిల్ స్టడీ విని, వీలైతే మరలా చెప్తే బాగుంటుందేమో అంతే. అయితే అందులో ఒక పాయింట్ మాత్రం నాకు ఇప్పటికీ గుర్తుంది. ఏంటదంటే దేవుని నీతి అంటే ఏమిటి. ఆ రోజు అప్పటికి వస్తున్నాను వెనక మందిరంలో. అప్పుడు అన్నయ్య చెప్తాను, దేవుని నీతి అంటే ఏమిటి అంటే అక్కడ ఒక పాయింట్ నాకు నా హృదయాన్ని తాకింది. పాపానికి పరిహారము జరగటమే దేవుని నీతి. కనుక ఏంటంటే మరి అలాగే కసింకోటలో అలాగే మేము చేస్తున్న పరిచర్యలో కూడా మా సంఘము ద్వారా అక్కడ మేము మొట్టమొదటిగా కసింకోట గ్రామం అంతా బహిరంగ సువార్త ఎస్కోలు సంఘము ద్వారానే మేము చేసాం అక్కడ. అలాగే ఎన్నోసార్లు మరి పరిచర్య గురించి అడిగినప్పుడు బ్రదర్ అనేక సార్లు వచ్చి మాకు పరిచర్యలో సహకరిస్తూ వచ్చారు. కనుక దేవుని నామం బట్టి మీరందరూ చూపిన ఆ ప్రేమను బట్టి మేము దేవునికి ఎంతో వందనస్తులమై ఉన్నాం. మీరు చూపిన ప్రేమను బట్టి కూడా ప్రభుకి ఎంతో వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియమైన వారలారా, చూడండి, దేవుడు మనలను రక్షించింది, ఆయన పిలిచింది ఎందుకొరకంటే ఆయన నామమును మనము మహింపరచడానికి, ఆయన నామాన్ని మనము ఘనపరచడానికి అని మనం తెలుసుకోవాలి. చూడండి, ఈ సృష్టిలో దేవుని నామాన్ని మనుషులు మహింపరిచేవారు ఉన్నారు, మహింపరచలేని వారు ఉన్నారు. కానీ బైబిల్ గ్రంథం ఎలా చెప్తుంది చూడండి. కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనములో ఉన్నమాట ఒక్కసారి చదవండి. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం. చూడండి, ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఈ సృష్టిలో
చూడండి, ఈ సృష్టి దేవునిని మహింపరుస్తుంది, ఆయన గొప్పతనమును ప్రచురపరుస్తుంది అని దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, అందుకే కీర్తన గ్రంథములోని దావీదు వ్రాసినటువంటి కీర్తనలో కొన్ని మాటలు, అక్కడ దావీదు భక్తుడు చెప్పిన మాటలు: సూర్య చంద్రులారా దేవుణ్ణి స్తుతించండి, పరమాకాశమా పైనున్న జలములారా, వడగండ్లు ఆవిరి హిమమా ప్రభువుని స్తుతించండి. ఈ మాటలన్నీ దావీదు భక్తుడు వ్రాయడానికి గల కారణం ఏంటంటే, బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం ప్రకారం నిమ్రోదు ద్వారా ప్రపంచానికి ఏమిటంటే, దేవుణ్ణి దేవునిగా ఆరాధించకుండా దేవుడు సృష్టించిన సృష్టిని దైవముగా ఎంచి చూడండి, ఆ ఆరాధన, ఆ మహిమ దేవునికి కాకుండా వాటికి వెళ్ళేటట్లుగా అపవాది వాణ్ణి వాడుకున్నాడు. అనేక మంది ప్రజలు దానికి కూడా లోబడినటువంటి వారుగా ఉన్నారు. అలాగే మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క చూడండి, సృష్టి అంతా దేవుని మహింపరుస్తుంది, దేవుని నామాన్ని గణపరుస్తుంది. మనం బైబిల్ గ్రంథములు అనేక సందర్భాల్లో చూస్తాం. దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు నిర్గమాకాండంలో చూస్తాం. అక్కడ నాకు ఒక ఆశ్చర్యకరం ఏంటంటే, సముద్రము 2 పాయలుగా అయిపోయింది, ఆరిన నేలగా ఏర్పడిందని మనం అక్కడ చదువుతాం. వాస్తవంగా అయితే ఒకరోజు కానీ గట్టిగా వర్షం పడింది అనుకోండి, ఆ దారి అంతా మరలా డ్రై అవ్వడానికి కొంత టైం పడుతుంది. కానీ అక్కడ దేవుని యొక్క ఆజ్ఞకు అక్కడ చూడండి, ఆ యొక్క సముద్రము కానీ ఆ గాలి కానీ అంతా ఆయనకు లోబడి దేవుని మాటను బట్టి దేవుని ప్రజలు నడవటానికి ఒక విశాలమైన దారిని అవి ఏర్పాటు చేశాయి. నిర్గమాకాండంలో కూడా మనం చూస్తాం, దేవుడు అక్కడ అద్భుతాలు చేశాడు. ఎందుకంటే ఐగుప్తీయులు నైలు నదిని, ఎర్ర సముద్రమును అన్నింటినీ కూడా ఆ కప్పలను, పాములను, జోరీగలను వారు దైవములుగా పూజిస్తూ వచ్చేవారు. అయితే దేవుడు అక్కడ ఏంటంటే, ఆయనే నిజమైన దేవుడని, ఆయనకు సాటి అయిన వారు ఎవరూ లేరని, ఆయన ముందు ఎవరో సరిపోజాలరని దేవుడు అక్కడ అద్భుతాలు చేసి తను తాను బయలుపరుచుకున్నాడు. ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా నేటికి కూడా ఏంటి, దేవునికి చెందవలసిన ఆరాధన, ఆయనకి చెందవలసిన మహిమ పూర్తి స్థాయిలో చెందటం లేదు. అయితే పరలోక రాజ్యంలో మాత్రం దేవునికి ఎల్లప్పుడూ స్తుతి ఆరాధనలు ఖచ్చితంగా జరుగుతాయి. అయితే ఈ భూలోకంలో మాత్రం దేవుడు ఆయన ప్రజలను ఎందుకు సృష్టించుకున్నాడో ఆ విషయం ప్రజలు చాలాసార్లు మర్చిపోవటం మనం చూస్తూ ఉంటాం. కనుక ప్రియమైన వారలారా, నేను ఇలా గ్రహించాను, మరి ఎవరేం గ్రహించారో తెలీదు. నా ఊహ తెలిసిన తర్వాత ఒకసారి ఒకళ్ళు అన్నారు, చూడండి, ఆవు ఎదురు వస్తుంటే అన్నారు, ఆవును మాత అన్నారు. అప్పుడు అనుకున్నాను, నేనైతే ఇలాగ అనుకున్నాను, అసలు మనిషికి అది చూడండి, ఆ పశువు మాత ఎలాగవుతుంది అని నేను అనుకున్నాను. కానీ ఈ విషయం చాలామంది ఈరోజు మరి ఎందుకో కానీ గ్రహించలేకపోతున్నారు. నేను అనుకున్నాను, చూడండి, మరొక ఆలోచన వచ్చింది నాకెందుకు, మరి ఎలాంటి ఆలోచనలు వస్తుంటాయి. ఆవు తల్లి అయినప్పుడు మరి గేదెలు పిన్నులు పెద్దమ్మలు ఎందుకు కాదు, వాటిని అలాగెందుకు భావించకూడదు, అంటే నాలాగా నేచురల్ కలర్ ఉందనా ఏమిటని నేను అనుకున్నాను. కనుక ఇటువంటివి సహజంగా మనం చూస్తూ ఉంటాం. కనుక ఈ భూమి మీద చూడండి, దేవునికి చెందవలసిన ఆరాధన చెందటం లేదు. అయితే సృష్టి మాత్రం దేవుని మాట ఖచ్చితంగా వింటుంది. మత్తయి సువార్తలో కూడా చూస్తాం, యేసు ప్రభువారు సిలువ వేయబడినప్పుడు అసలు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఏమవ్వాలి, ఎండ కాస్త ఎక్కువ ఉండాలి, దేశమంతా చీకటి కమ్మింది, ఇవన్నీ చదువుతాం. కనుక సృష్టి దేవుని మాట ఖచ్చితంగా విని ఆయనకు లోబడి ఆయన నామాన్ని మహింపరుస్తుంది. కానీ మహింపరచకుండా ఉన్నటువంటి వారు ఎవరో మనుషులు మాత్రమే అన్నమాట. అందుకే కీర్తనకారుడు ఆ అధ్యాయంలో ఆ విషయాలన్నీ వ్రాయడానికి గల కారణం ఏంటంటే, అప్పటికి చెప్పండి, సృష్టికర్తకు బదులుగా సృష్టిని పూజించటం, అక్షయుడైన దేవుని మహిమను చెప్పండి క్షయితకు మార్చటం అనేది ప్రారంభం నుంచి జరుగుతూ వచ్చింది. బైబిల్ గ్రంథం ప్రత్యేకంగా తెలియపరుస్తున్నటువంటి విషయం ఏమిటంటే,
దేవునికి త్వరగా కోపం తెచ్చేది మాత్రం విగ్రహారాధన అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. మనము చూడండి సంఖ్యాకాండంలో చూస్తాం 21వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు బయల్పయోరును హత్తుకొనినప్పుడు దేవుని కోపము రగులుకొన్నదని మనం చదువుతాం. అక్కడ జరిగిన విషయం ఏంటంటే 20,000 మంది పైగా ప్రజలు ఒకేసారి హతులైపోవటం చదువుతాం. కనుక ప్రియమైన వారలారా, మరి ఈరోజు సృష్టి దేవుని మాట ఖచ్చితంగా వింటుంది. సృష్టి ఏం చేస్తుంది? దేవుని నామానికి మహిమ తెస్తుంది, తర్వాత ఆయన గొప్పతనాన్ని ప్రచురపరుస్తుంది అని మనము మొట్టమొదటిగా తెలుసుకుంటున్నాం. కనుక దేవుని నామాన్ని సృష్టి మాత్రం మహిమపరుస్తుంది. ఇందులో మరి ఎటువంటి సందేహము కూడా లేదు. అలాగేంటంటే దేవుని నామానికి ఎప్పుడు మహిమ కలుగుతుంది అన్నది మరొక విషయం చూద్దాం. చూడండి, నిర్గమకాండం 14వ అధ్యాయం, నిర్గమకాండం 14వ అధ్యాయం 4వ వచనం ఒక్కరు చదవండి. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచెదను, అతడు వారిని తరమగా నేను ఫరో వలన అతని సమస్త సేనల వలన మహిమ తెచ్చుకుందును. నేను యెహోవానని ఐగుప్తీయులందరూ తెలుసుకుందురనెను. వారు అలాగూ చేసిరి. చాలు. ఇక్కడ నిర్గమకాండంలో 14వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు అప్పటికి దేవుడు కొన్ని అద్భుతాలు జరిగించాడు. తర్వాత ఐగుప్తీయులు మనుషులలో అన్నిటిలో కూడా జ్యేష్ఠ సంతానాన్ని కూడా దైవముగా భావించి పూజించేవారు. అయితే దేవుడు కూడా అది కరెక్ట్ కాదని వారికి తెలియపరిచాడు. తెలియపరిస్తే మాత్రం బుద్ధి వస్తుందా ఏంటండి? ఎందుకో కానీ కొన్ని పరిస్థితులు జరిగినప్పుడు ఏంటంటారు కదా, జరుగుతున్నప్పటికీ కూడా మనుషులు బుద్ధి తెచ్చుకోరు, జ్ఞానం తెచ్చుకోరు. కొన్ని పరిస్థితులు బట్టి నేనైతే కొన్ని నేర్చుకున్నాను. ఒకానొక సందర్భంలో చూడండి, నేను నాతో పాటు ఒక ఇద్దరు స్నేహితులు ఆ కాంప్లెక్స్ దగ్గర చూడండి టర్నింగ్లో ఒక క్రౌన్ బేకరీ ఉంటుంది. అక్కడికి నేను నా ఇద్దరు స్నేహితులు వెళ్ళిన తర్వాత ఒక స్నేహితుడు మాకు అక్కడ ఇదంటారు కదా, ఏదో మొత్తానికి ఆయనే డబ్బులు ఇచ్చి తీసుకున్నాడు. తినేయడం అయిపోయిన తర్వాత వచ్చేయాలి సాధారణంగా. కానీ ఏంటంటే మా స్నేహితుడు అక్కడ వాళ్ళని ఏంటంటే కొద్దిగా హాట్ పెట్టండి అని అన్నాడు. నేను అనుకున్నాను పకోడీ బండి దగ్గర అడిగినట్టు ఎక్కడ అడగడం ఏంటని అనుకున్నాను. సరే, అతను ఏంటంటే పైనుంచి కింద దాకా కొద్ది పరిశీలనగా చూశాడు. అది చూసిన తర్వాత నాకు వెంటనే అనిపించింది, సరే ఇక మీద ఇటువంటి వాటి దగ్గరికి వచ్చినప్పుడు ఇలాగ మనం అడగటం సరైంది కాదని అనిపించింది. కొన్ని సందర్భాలు ఏంటంటే మనుషులకి ఎన్ని జరుగుతున్నప్పటికీ కూడా బుద్ధి మాత్రం రావట్లేదు. ఉదాహరణకి ఇక్కడ దేవుడు ఐగుప్తు దేశానికి ఎంత శిక్ష పంపించాడంటే, ఒక దినము ఫరో సేవకులు అంటారు, అయ్యా ఐగుప్తు దేశం నశించిపోయిందని మీకు అర్థం కాలేదా? ఎందుకు మీరు ఇంకా మీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారు? కనుక ఈ ప్రజలను పోనివ్వండి అని అంటారు. అప్పటికి ఎంతో ఐగుప్తు దేశం నష్టపోయింది. సరే, మరి ఇశ్రాయేలు ప్రజలు తిరిగి ప్రయాణమై బయలుదేరి వస్తూ ఉన్నారు. బయలుదేరి వస్తున్నప్పుడు కరెక్ట్గా ముందుగేమో ఎర్ర సముద్రం ఉంది, వెనకేమో ఫరో సైన్యం ఉంది. ఏం చేయాలి? ఏమీ అర్థం కాదు. ప్రేమ దేవుని బిడ్డలారా, చూడండి, ఈ లోకంలో నిజంగా మనం ఒకసారి విన్నాం, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకునుద్దేశించు వారికి మాత్రమే హింసలు వస్తాయి, అందరికీ రావు అనేది అక్కడ దేవుని వాక్యం చెప్తుంది. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలు ప్రజలు మరి దేవుని మాటను బట్టి తిరిగి ప్రయాణమై కనాను వైపు వారు ఎప్పుడైతే ప్రయాణం మొదలుపెట్టారో అప్పటి నుంచి ఫరో వారికి విరోధయ్యి అంటాడు. ఒకసారి చూడండి, అసలు ఫరో మీదకి ఐగుప్తు దేశం మీదకి దేవుని కోపం రావడానికి గల కారణం ఏంటి? మేము వెళ్ళి దేవుణ్ణి ఆరాధించుకుంటామంటే వద్దంటాడు. అది అక్కడ వచ్చిన సమస్య. మరి దేవుణ్ణి వెళ్ళి ఆరాధించుకునే వారిని ఇబ్బంది పెట్టిన ఫరో మీద, ఐగుప్తు దేశం మీద ఏ తీర్పు వచ్చిందో అలాగే దేవుణ్ణి చూడండి, యేసు ప్రభు నెరిగిన బిడ్డల మీద, ఆయన సన్నిధికి వచ్చి ఆయన ఆరాధిస్తున్న వారి మీద చూడండి
ఆ ఫరోలాగా ప్రవర్తించిన వారికి కూడా ఏమవుతుంది అంటే ఫరోకు మీదకు వచ్చిన తీర్పు వారి మీద కూడా వస్తుంది. ఇందులో మరి ఎలాంటి సందేహం కూడా లేదు. ఇక్కడ చూడండి, వారు ప్రయాణమై బయలుదేరి వస్తున్నారు. ఎటు వెళ్ళాలో అర్థం కాదు. జీవితంలో కూడా కొన్నిసార్లు మార్గం కనబడదో, ఏమీ తెలియదు. అయితే అప్పుడు ఏం చేయాలి? తొందరపడకూడదు. ఉదాహరణ చూడండి, దావీదు భక్తుని జీవితంలో ఒకసారి సౌలు చేత చాలా కాలం తరంబడుచున్నప్పుడు ఒక దినం ఆయన అనుకున్నాడు, తొందరపడి నేను ఇక్కడ ఉండటం మంచిది కాదని ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవటం వల్ల జరిగింది ఏంటంటే, ఫిలిస్తీన్ల దేశంలో ఉండి దారిలో వచ్చిన వారిని కొట్టి దోచుకుంటూ కొంతకాలం బ్రతికాడు దావీదు. దావీదుకు అలాంటి పరిస్థితి అక్కడ ఎందుకు వచ్చింది? తొందరపాటు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? ఎక్కడున్నామో అక్కడే ఉండాలి. ఆ తర్వాత దేవుని వైపు చూడాలి, ప్రభువుకు మొరపెట్టాలి. ఆయన కోసం నిజంగా ఎదురు చూస్తే, కనిపెడితే దేవుడు మనలను మాత్రం సిగ్గుపరచడు. తలదించుకునే పరిస్థితి మాత్రం ఆయన ఎప్పుడూ తీసుకొని రాడు. ఎందుకంటే మన దేవుడు ఆయన ఆశ్రయించిన వారిని గణపరిచేటటువంటి దేవునిగా మనం చూస్తున్నాం. కనుక ఇక్కడ వారు బయలుదేరి వస్తున్నప్పుడు ఏమీ కనబడటం లేదు. అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది. అయితే అక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను ఏం తెచ్చుకుంటాను? మహిమ తెచ్చుకుంటాను అన్నాడు. ఈ మాట పలికిన కొంత సమయానికి ఫరో అతని సైన్యం రావటం ఇశ్రాయేలు ప్రజలు చూచారు. భయపడిపోయి ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు, మా జోలికి రావద్దు. మేము అక్కడ ఇశ్రాయేలు ప్రజల ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. మరలా ఐగుప్తీలకు దాసులు అయిపోయి బతకాలి, లేకపోతే చావాలి. ఏది మంచి రిజల్ట్ ఏం కనబడటం లేదు. ఏం చెయ్యాలి? అయితే దేవుని మాట ఏంటి అక్కడ చూడండి, కొన్నిసార్లు వాగ్దానాలు ఒకలా ఉంటాయి, మన పరిస్థితులు ఒకలాగా ఉంటాయి. అక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఏదో మనం ఊహించని గొప్ప కార్యం మన జీవితాల్లో చేయబోతున్నాడని మనం తెలుసుకోవాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇప్పుడు అర్థం కాని పరిస్థితుల్లో దేవుని మాట అది. ఇక్కడ చూస్తేమో ఫరో అతని సమస్త సైన్యం ఇశ్రాయేలు ప్రజల మీదకి దండెత్తి వచ్చారు. తర్వాత ఫరో ఏ ఉద్దేశంతో వస్తున్నాడు చూడండి, నిర్గమాకాండం 15వ అధ్యాయము 9వ వచనంలో 9వ వచనం ఒకరు చదవండి. అది ఫరో ఈ మాట అనుకుంటూ వస్తున్నాడు. ఏమనుకుంటున్నాడు? నేను తరుముతాను, వారి దగ్గరికి వెళ్తాను, నా దగ్గర నుంచి పట్టుకొని పోయిందంతా తిరిగి తెచ్చుకుంటాను, తిరగబడిన వారిని హతం చేస్తాను, లోబడిన వారు మరలా మునుపట్లాగే మాకు బానిసలుగా ఉన్నట్టు చేసుకుంటాను. ఇంతమందిని ఎందుకు పోనివ్వటం అనుకుంటూ బయలుదేరి వస్తున్నాడు. కానీ అతనికి తెలీదు ఇదే ఆఖరి గడియ, ఇదే ఆఖరి క్షణం అని ఎవరికీ తెలియదు. కనుక ప్రియమైన వారలారా, శత్రువు ఎంతగా చూడండి, అందుకే దైవజనులు భక్సింగ్ గారు అంటారు, శత్రువు నది ప్రవాహం వలె వచ్చినా, చెప్పండి, అగ్ని జ్వాలల వలె వచ్చినా, ఎలా వచ్చినా యేసు నామములో మాత్రం మనం అణిచివేయగలం అన్నారు. కనుక ప్రియమైన వారలారా, ఫరో ఈ ఉద్దేశంతో వస్తున్నాడు ఇశ్రాయేలు ప్రజల మీదకి. దేవుని ఉద్దేశం ఏంటి? వాని వలన, వాని సమస్త సేన వలన మహిమ తెచ్చుకుంటాను అన్నాడు. ఎలా మహిమ తెచ్చుకున్నాడు అంటే, ఎర్ర సముద్రంలో దేవుడు వారిని అక్కడ సమాధి చేసేసాడు. కీర్తనలో ఉంటుంది, లోతు నీటిలో ఒకడు రాయిని పారవేసినట్టు దేవుడు పారవేశాడు. కనుక ప్రియమైన వారలారా, గుర్తుపెట్టుకోండి, దేవుడు ఆయన ప్రాణం పెట్టిన, ఆయన రక్తం ఇచ్చి కొనుకొనిన ఆయన ప్రజలను, ఆయన సంఘాన్ని ఎవరైనా డిస్టర్బ్ చేస్తే మాత్రం దేవుడు ఎట్టి పరిస్థితిలో ఊరుకోడు. ఆయన టైంలో ఆయన తప్పనిసరిగా జోక్యం చేసుకుంటాడు ప్రియమైన వారలారా. కనుక కొన్ని సందర్భాల్లో శత్రువు తరిమినా, లేకపోతే ప్రతికూల పరిస్థితులు మన ముందున్నా, ఎటు వెళ్తే క్షేమమో తెలియదు. అలాంటప్పుడు ఏం చెయ్యాలి? దేవుని వైపు చూస్తే మనకేంటండి
మార్గము సరళం చేసి మనలను దేవుడు గమ్యస్థానానికి చేర్చుతాడు ప్రియమైన వారలారా. అలాగే నా జీవితంలో కూడా ఇందాక చెప్పాను కదా, ఈ 2007 సంవత్సరంలో తల్లిదండ్రులు ఇరువురిని ఒకేసారి పోగొట్టుకున్నాం. ఏం చెయ్యాలి ఏమిటి అంటే అప్పటికి మరి అది కరెక్ట్ కాదు. అయితే తల్లిదండ్రుల మీద ప్రతిదానికి ఆధారపడటం అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? అప్పుడు దేవుని వైపు చూసినప్పుడు దేవుడు ఇన్ని సంవత్సరాలు విడవలేదు, తోడుగా ఉండి నడిపించాడు. అయితే ఎన్నోసార్లు కష్టాలు, కన్నీళ్ళు, ఎన్నో ప్రతికూల పరిస్థితులు అన్నీ ఎదురైనాయి. అయితే ఆ టైంలో కొంతమంది అన్నారు, అసలు నిన్ను నిజంగా దేవుడు సేవకు పిలిచారా లేకపోతే బ్రతకలేక వచ్చావా? ఈ మాటలన్నీ. అయితే ఒకటి, దానికి దేవుడే సమాధానం చెప్పుకున్నాడు. కొన్నిసార్లు అనుకుంటాం నేను సమాధానం చెప్పాలి, నేనేంటో చూపించాలి. నువ్వేం చూపించక్కర్లేదు, మనమేంటో దేవుడు చెప్పుకుంటాడు. అర్థమవుతుంది కదా? కనుక ప్రియమైన వారలారా, మొదటగా సృష్టి దేవుని నామానికి మహిమ తెస్తుంది. తర్వాత ఆయన గొప్పతనాన్ని ప్రచురపరుస్తుంది ప్రియమైన వారలారా. రెండవదిగా ఏంటంటే, దేవుని నామానికి ఈ లోకంలో ఎప్పుడు మహిమ కలుగుతుందంటే దేవుని సంఘం మీద, దేవుని ప్రజల మీద శత్రువు చెప్పండి విజృంభించినప్పుడు, శత్రువు చెలరేగినప్పుడు ఆ గడి ఏంటంటే దేవుని నామానికి మహిమ వచ్చే గడియ, దేవుని నామము గణపరిచే గడియ, ఘనత పొందే గడి అన్నమాట ప్రియమైన వారలారా. అందువలన ఏంటంటే మనం అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం. మన దేవుడు ఎటువంటి వాడంటే ఆయన మాట మాత్రము చేత ఏమైనా చేయగలడు. చూడండి, ఎంత సైన్యాన్ని మీరు ఆలోచించండి. ఫరో అతని సైన్యాన్ని హతం చేయడానికి మరి దేవుడు ఏం వాడుకున్నాడో? జస్ట్ వాటర్ని అంటే సముద్రాన్ని వాడుకున్నాడు అంతే, ఒక గాలిని వాడుకున్నాడు. ఇంతకంటే ఆయనకు వేరే ఏమీ కూడా అవసరం లేదు. మనము హిజ్కియా రాజు కాలంలో కూడా చూస్తాం. అష్షూరు రాజు అయిన సన్హెరీబు వచ్చి ఏదో దేవుని ప్రజలతో సవాలు చేస్తాడు. కానీ అక్కడ చదువుతాం, ఆ రాత్రి దేవుని దూత బయలుదేరి ఒకే దేవదూత 1,00,000 కంటే ఎక్కువ మంది సైన్యాన్ని 80,000 మంది పైగా అయిపోయింది పని. కనుక ప్రియమైన వారలారా, మన దేవుడు మనం ఆయనను విడిచిపెట్టాలనుకున్న ఆయన మాత్రం మనల్ని విడిచిపెట్టడు. అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం. ప్రతికూల పరిస్థితులు, వ్యతిరేకమైన పరిస్థితులు, శత్రువు చెలరేగినప్పుడు, విరోధులు దూషిస్తున్నప్పుడు ఏంటంటే మన ద్వారా దేవుని నామానికి అది మహిమ వచ్చే గడియ అని మనం తెలుసుకోవాలి. కనుక ప్రియమైన వారలారా, దేవుడు ఆయన నామానికి ఎప్పుడు మహిమ తెచ్చుకుంటాడంటే దేవుని ప్రజల మీద శత్రువు చెలరేగినప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అప్పుడు దేవుని నామానికి మహిమ కలగబోతుందని మనం తెలుసుకోవాలని ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. ఈ చాలాసార్లు ఇలాంటి సందర్భాల్లోనే కలవరపడిపోయి, నేను కూడా కలవరపడిపోయి ఆందోళన చెందిపోయి అందుకే పేతురు భక్తుడు అంటాడు, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడు అన్నారు. కనుక ప్రియమైన వారలారా, మన దేవుడు చూడండి ఈ లోకంలో ఆయన ప్రజల మీద, ఆయన సంఘం మీద విరోధి శత్రువులు చెలరేగినప్పుడు వారి మీద చూడండి, ఈ ఫరో వంటి ఆలోచన కలిగి వచ్చినప్పుడు జరిగేది ఏంటంటే శత్రువు అనుకున్నట్టుగా జరగదు. దేవుని యొక్క ఉద్దేశం మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుందని ప్రభువు నామాన్ని బట్టి మీకు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనం ఒకరు చదవండి. ప్రేమ దేవుని బిడ్డలారా, సాధారణంగా ఇది ఎక్కువగా వివాహాలకు మాత్రమే పరిమితం చేసామనుకోండి, అయితే ఫ్యామిలీ లైఫ్ కూడా రకరకాలుగా ఉంటుంది. అయితే అందుకే ఒక ఆయన అన్నాడు, ఫ్యామిలీ లైఫ్ని బిబ్లికల్గా ఇలా పోల్చారు. ఎలాగంటే స్టార్టింగ్ పరమగీతాలు, స్టార్టింగ్ అంతా ఏంటి
పరమగీతాలే, ఎన్గేది వనంలో విహరించడమే అంతే. ఆ స్టార్టింగ్ అంతా నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మందిలో. నిజంగా అండి, పెళ్లి టైంలో ఏం చెప్తారు తెలుసా అండి? అన్ని నిజాలు చెప్తారు. అమ్మ, ప్రపంచంలో యేసు ప్రభు తర్వాత ఈ అబ్బాయే, ఇంకెలాంటి వాళ్ళు నీకు దొరకరు. ఇక్కడ అంటారు, బాబు ప్రపంచంలో ఎవరో శారమ్మ గారి తర్వాత, రెప్కా గారి తర్వాత, వీళ్ళ తర్వాత ఈమె, ఇంకెవరు ఉండరు, ఎలాంటి వాళ్ళు దొరకరు. డోంట్ లూజ్ దిస్ ఆపర్చునిటీ అంటారు. మొత్తానికి ఏదై అయిపోయిన తర్వాత పరమగీతాలు ఇలా నడుస్తూ నడుస్తూ ఉంటుండగా పరమగీతాల తర్వాత నుంచి సామెతల్లోకి ఎంటర్ అవుతారు. సామెతల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇలా కాకుండా అలా చేసుంటే బాగుండు, అలా కాకుండా ఇలా చేసుంటే బాగుండు, ఇలా నడిచిన తర్వాత నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్ అప్పుడే కాదండి, విలాపవాక్యాలు ఉంటుంది మధ్యలోని. విలాపవాక్యాలు అంటే ఏంటి? జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయిపోయాను ఇలాగంటారు. నాకు ఎంత హెయిర్ ఉండేదో తెలుసా, ఈ ఊరు వచ్చాను, మీ దగ్గరకు వచ్చాను, ఎంత లేకుండా అయిపోయింది. అసలు నేను ఎంత ఫేర్ అండ్ లవ్లీకి నేనే అడ్వర్టైజ్మెంట్ లాగా ఉండేదాన్ని, అలాంటిది ఇలాగ అయిపోయాను. ఇలాగ రకరకాలుగా విలాప వాక్యాలు. తర్వాత ప్రసంగిలోకి అడుగు పెడతారు. నా స్నేహితుడు కూడా మ్యారేజ్ అయిన తర్వాత కొద్ది కాలానికి తర్వాత అప్పుడు ఫోన్ చేసి మాట్లాడినా. ఒక 2 సంవత్సరాల తర్వాత ఫోన్ చేశాను. ఏంటి బ్రదర్ ఎలా ఉన్నారంటే, ఏముంది బ్రదరు, మీరు అన్నట్టు పరమగీతాలు అయిపోయింది, ఇప్పుడు సామెతల్లోకి ఎంటర్ అయ్యామన్నా అన్నాడు. మనసులో అనుకున్నాను, విలాప వాక్యాల్లోనికి రాకూడదని. దానికి మనం ఏం చేయగలం? అలాగే లోకంలో ఉన్నవారు కూడా కుటుంబ జీవితాన్ని ఎలా పోల్చారంటే చూడండి, ఇంతకుముందు ఎయిర్టెల్ అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్, వాడి వేడి వేగం ఎప్పుడు? బిఫోర్ మ్యారేజ్ అంతే. అప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఏంటి? కన్ఫర్మ్ అయ్యింది అంతే. ఒక్క ఐడియా ఏమవుతుందండి? జీవితాన్ని మారుస్తుంది. నిజం, ఇది మాత్రం గ్యారంటీ. ఒక్క ఐడియా జీవితాన్ని మార్చుతుంది. తర్వాత నెక్స్ట్ అప్పుడు హచ్ నెట్వర్క్ ఉండేది. హచ్ ఏంటండి? వేర్ ఎవర్ యూ గో దిస్ నెట్వర్క్ ఏంటి? ఫాలోస్. ఎక్కడికి వెళ్ళినా ఈ బాధ హృదయంలోంచి పోదంతే. ఒకసారి అలా ఒక చోట వెళ్ళాం, అక్కడ మొబైల్స్ ఏమీ పనిచేయకపోయినా పబ్లిక్ టెలిఫోన్ ఎదుక్కుంటూ వెళ్ళి, ఎలాగున్నావు, వంట చేసావా, పిల్లలు వచ్చేసారా, నేను వచ్చేస్తాను, గాబరా పడకు. చూడండి, సిగ్నల్స్ లేని చోట కూడా ఈ నెట్వర్క్ ఏటమ్మా పనిచేస్తుంది. ఫోన్ చేయకపోతే మీరు మాత్రం ఊరుకుంటారమ్మా. అది అయితే ఇలాగ లాస్ట్లో ఇంకేంటండి, ప్రతి క్షణం ఎన్నెన్నో ఫైనల్ బిఎస్ఎన్ఎల్లోకి అడుగు పెడతారు. బిఎస్ఎన్ఎల్ అంటే ఏంటి? సెల్ టవర్ పక్కనే ఉంటా, సిగ్నల్ అందదు. సెల్ టవర్ పక్కనే ఉంటుంది, ఒక్కొక్క సందర్భంలో పక్కనే ఉంటారు. టీ అక్కడ పెట్టాను మీరు తీసుకోండి, టీ అక్కడ పెట్టాను మీరు తీసుకోండి. అప్పుడు అంటారు, భోజనం రెడీ అయిపోయిందని మీ డాడీకి చెప్పండి. ఈయనంటాడు, నేను డ్యూటీకి వెళ్తున్నానని మీ మమ్మీకి చెప్పండి రా. పక్కనే ఉంటారు, సిగ్నల్ అందదు. ఏంటో అయినప్పటికీ కూడా ఇలాగా కొనసాగటమే. అనేకమైన మార్పులు జరుగుతూ ఉంటుంటాయి. అయితే మారని దేవుడు మాత్రం మనతో ఉన్నాడు. ఒకసారి ఒక ఆయన అన్నాడు, ఆయన ఏంటంటే నాకంటే చాలా తెల్లగా ఉంటాడు. కొంతకాలం యూరప్ పర్యటనకి వెళ్ళొచ్చిన తర్వాత ఆవిడ అన్నదంట, ఏంటి యూరప్ ఖండానికి వెళ్ళొచ్చావు కదా, ఏంటి మీ కలర్ మారలేదంటే ఆయన అన్నంట, నా దేవుడు మారడం నేను మారను అన్నాడు. కనుక ప్రియమైన వారులారా, అనేకమైన పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ గలిలయలోని కానాలో ఒక వివాహానికి యేసు ప్రభువారు అక్కడ హాజరయ్యారు. హాజరైన తర్వాత జరిగింది ఏంటంటే, వివాహం మధ్యలో ఏమైంది? ద్రాక్షారసం అయిపోయింది. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు మన ద్వారా తన నామానికి ఎప్పుడు మహిమ తెచ్చుకుంటాడంటే, మన జీవితాల్లో కొరతలు, కొదువలు, అలాగే మన జీవితాల్లో కొన్నిసార్లు ఎదురవుతూ ఉంటాయి.
అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ద్రాక్షారసం అయిపోయింది అంటే కొరతకు వచ్చింది. ఈ కొరతను దేవుడు ఏంటంటే సూచక క్రియగా అక్కడ చేసి తన నామాన్ని మహింపరిచాడు. ఆయా సందర్భాల్లో కూడా కొన్నిసార్లు మొత్తం ఖాళీ అయిపోయినప్పుడు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించినప్పుడు దేవుడు మరలా ఆ కొరతను ఆయన తీర్చుతూ వచ్చాడు. ఇప్పుడు నేను 96వ సంవత్సరంలో ప్రభువుని తెలుసుకున్నాను. 2000 సంవత్సరం మార్చి 18 నుంచి నేను దేవుని సేవలో కొనసాగుతున్నాను. అయితే ఇప్పటికీ కూడా చూడండి, దేవుని మీద ఆధారపడి దేవుడిచ్చిన పిలుపును నమ్ముకొని ఆయన పరిచర్యలో కొనసాగుతున్నాను. కొన్నిసార్లు కొరతలు వచ్చాయి. అయితే ఆ కొరత ఆ సమయంలో దేవుని తట్టు చూసినప్పుడు దేవుడు ఏంటంటే అద్భుతం చేసి తన నామానికి మహిమ తెచ్చుకున్నాడు. చూడండి, ఒకానొక సందర్భంలో మా బాబు ఆడుకుంటున్నప్పుడు 7th క్లాస్ టైంలో పడిపోయాడు. అప్పుడు ఈ చెయ్యి విరిగిపోయింది. దేవుడు చేసింది చెప్పకపోతే మరి నేను కృతజ్ఞత లేనివాడిని అవుతాను. ఆ టైంలో ఏంటంటే నా దగ్గర 700 మాత్రమే ఉన్నాయి, ఏమీ లేవు. స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది, మీ బాబు ఇలాగా పడిపోయాడండి, చెయ్యి విరిగిపోయింది, మీరు అర్జెంటుగా రండి అన్నారు. సరే వెళ్ళాను, బండి మీద ఎక్కించుకొని తీసుకొని వెళ్ళాను. ఏం చేయాలి? సరే అయితే అప్పుడు అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్కి ఫస్ట్ ఒక డాక్టర్ గారు ఉన్నారు ఆర్థోపెడిక్, ఆయన దగ్గర తీసుకెళ్ళాను. ఆయన లేరు. అయితే అప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అయితే వెళ్తున్నాను కానీ నా హృదయం అంతా ఎంతో ఆందోళనగా ఉంది. ఏం చేయాలి, పరిస్థితి ఎలాగొచ్చింది, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ప్రార్థన చేస్తూ అలాగొచ్చి అయితే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఏంటంటే అక్కడ ఒక తెలిసిన డాక్టర్ గారు ఉన్నారు. ఆయన పలకరించి ఏమైందంటే బాబుకి ఎలాగైందంటే ఇమీడియట్గా ఆయన ఎవరో కాదు, విజయనగరం ప్రభాకర్ గారి పెద్దలుడు, ఆయన అక్కడ డాక్టర్గా పనిచేస్తున్నారు. అప్పుడు వాళ్ళ అమ్మాయి ఏంటంటే అనకాపల్లి ఉషా ప్రైమ్లో ఆమె డాక్టర్గా పనిచేస్తుంది. అప్పుడు ఏంటంటే ఇంకా బాబు విషయం మొత్తం వాళ్ళే బాధ్యత తీసుకున్నారు. నేనైతే ఆ టైంలో ఇంకేం చేయాలి రకరకాలుగా ఆలోచిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. కానీ దేవుడు ఏంటంటే అక్కడ అద్భుతం చేశాడు. మరలా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాం. అక్కడ ఇదంటారు కదా, ఆ ఉషా ప్రైమ్లో అడ్మిట్ చేసాం. మాదైతే ₹1 కూడా ఖర్చు లేకుండా ఆపరేషన్ కూడా ఉచితంగా జరిగింది. మరలా చూడండి, ఆ సమయంలో నిజంగా ఎంతోమంది ఫోన్ చేసి పరామర్శించి మాకు ధైర్యం చెప్పారు. అయితే వాస్తవంగా అయితే ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కానీ దేవుడు చూడండి, ఆ సమయంలోనే ఆ డాక్టర్ గారు అక్కడ లేకపోతే ఏం చేయగలం? దేవునికి తెలుసు. కనుక దేవుడు ఇందాక మన అక్కర్లతో కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు, మన అవసరతలు మన కొదువులు ఎరిగి ఉన్నాడు. కనుక ప్రియమైన వారలారా, ఆయా సందర్భాల్లో అన్నీ ఖాళీ అయిపోతుంటుంటాయి. బట్ ఒకటి చూడండి, కొరతలో కూడా మన జీవితాలను సమృద్ధిగా మార్చగలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అందుకే పర్లేదు, ఈ వర్షం సాయంత్రం వరకు పడితే మంచిదే, సాయంత్రం వరకు నేను కొనసాగించుకోవచ్చు. సరే, కనుక ప్రియమైన వారలారా, గలిలయలోని కానాలో కొరత వచ్చింది. కానీ యేసు ప్రభువారు అక్కడ అద్భుతం చేసి సూచక్రియ చేసి తన నామాన్ని మహింపరుచుకున్నారు. అలాగే లూకా సువార్త 7వ అధ్యాయంలో నాయీను విధవ తన కుమారుని పోగొట్టుకుంది. అయితే దుఃఖంతో ఆమె ఏడుస్తూ ఉంది. కానీ అక్కడ ఏమని రాయబడి ఉంటా తెలుసా? యేసు ప్రభువారు ఆ చనిపోయిన కుమారుని మాట మాత్రము ద్వారా లేపి తన నామానికి మహిమ తెచ్చుకున్నాడు. ప్రియమైన వారలారా, మన జీవితాల్లో కొరత వచ్చినప్పుడు కూడా ఆయన కొరతలో సమృద్ధినిచ్చి ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. మరణకరమైన పరిస్థితులు ఎదురైతే ఆ మరణాన్ని తొలగించి జీవాన్నిచ్చి ఆయన జీవప్రదాతని బయలుపరుచుకుంటాడు. కనుక ప్రియమైన వారలారా, మన జీవితాల్లో ఉన్న ప్రతి కొరతలు కొదువులు ద్వారా కూడా దేవుడు ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. అలాగే చూడండి, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం చదవండి. 16:9. కాగా మనుష్యులు
కనుక చూడండి ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం అంటే భవిష్యత్తులో జరగబోయేది. ఇది దేవుడు యోహానుకు బయలుపరిచాడు. భవిష్యత్తులో ప్రకటన గ్రంథం చదివినప్పుడు రెండు విషయాలు అర్థమవుతాయి. దేవుని కోపం వల్ల మనుషులు శిక్ష అనుభవిస్తారు. రెండవది ఏంటంటే చూడండి, క్రీస్తు విరోధి వలన కూడా ప్రజలు చెప్పండి కష్టాలు బాధలు అనుభవిస్తారు. అయితే అప్పటికి ప్రజల మీద దేవుని కోపం, దేవుని ఉగ్రత బయలుపరచబడుతూ ఉంది. అయితే దేవుడు ఆ శిక్ష ఎందుకు పంపించాడో ప్రజలు తెలుసుకోకుండా ఏం చేశారంట, దేవుణ్ణి దూషించారు. కానీ ఏం చేయలేదు, ఆయన నామాన్ని మహింపరచునట్లు మారు మనసు పొందలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ స్థలంలో ఈ మాటలు వింటున్న వారిలో ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోతే, యేసు ప్రభువారికి మీ హృదయంలో చోటు ఇవ్వకపోతే, ఎప్పటికైనా ఆయనను మీ హృదయంలో చేర్చుకోండి. యేసుని ప్రభువుగా రక్షకుడిగా అంగీకరించండి. మీరు ఎప్పుడైతే ఆయనకు మీ హృదయంలో స్థానం ఇస్తారో అప్పుడు ఆయన నామానికి మహిమ కలుగుతుంది. మరి ఆయన నామాన్ని మహింపరిచిన మిమ్మల్ని దేవుడు విడిచిపెడతాడా? ఆయన మిమ్మల్ని కూడా ఆయన విడిచిపెట్టడు. చూడండి, నా జీవితంలో కూడా 96వ సంవత్సరం ఆగస్టు 11వ తారీఖున యేసు ప్రభువారిని నా స్వంత రక్షకునిగా అంగీకరించాను. అప్పుడు ఏంటంటే నా ద్వారా కూడా ఆయన నామానికి మహిమ కలిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మీలో కూడా ఆయా సందర్భాలు, ఆయా దినాల్లో ప్రభువుని మీ హృదయంలో చేర్చుకున్నారు అంటే అర్థం ఏంటో తెలుసా? అది మీ జీవితంలో దేవునిని మహిమపరిచిన గడియ. కనుక ప్రేమైన వారులారా, ఈ మాటలు వింటున్న వారిలో ఇంకా ఎవరైనా రక్షణ పొందకుండా ఉన్నట్లయితే, మారు మనసు పొందకుండా ఉన్నట్లయితే, తిరిగి జన్మించకుండా ఉన్నట్లయితే యేసు ప్రభువారికి మీ హృదయంలో చోటు ఇవ్వండి, ఆయన చేర్చుకోండి. అప్పుడు మీ ద్వారా ఆయన నామానికి మహిమ కలుగుతుంది. ఆఖరిగా యోహాను సువార్త 12వ అధ్యాయము 23-24 వచనాలు చదవండి. అది యేసు ప్రభువారు చెప్తున్న మాట ఏంటంటే, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది అని చెప్తున్నారు. ఈ మాట విన్నప్పుడు నెక్స్ట్ ఆయన ఏదో గొప్ప కార్యం చేయబోతున్నాడా అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఈ ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అదేమవుతుంది, ఒంటిగానే ఉంటుంది. చచ్చిన ఎడల ఏమవుతుంది, విస్తారంగా ఫలిస్తుంది. ఇక్కడ చూడండి, గమనించండి. యేసు ప్రభువారికి తెలుసు, తండ్రికి కూడా తెలుసు. ఏంటి, యేసు ప్రభువారు మరణం పొందటం వల్ల ఏమి కలుగుతుంది, ఆయన నామమునకు మహిమ కలుగుతుంది, దేవుని నామము హెచ్చించబడుతుందని యేసు ప్రభువారికి కూడా తెలుసు. కానీ చూడండి, చాలామందికి కూడా ఆయన నామము, ఆయన మరణము ద్వారా యేసు ప్రభువారు ఎలాంటి మహిమ పొందారో దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13-15 వచనాల వరకు చూసినప్పుడు ఇలా రాయబడి ఉంటుంది. ఈ యొక్క వచనాల్లో 2 మాటలు రాయబడి ఉంటాయి. ఏమిటంటే, మనుషునికి ఉదాహరణకి జొరాస్టర్ ఒక మాట అన్నారు. ఆ మాట ఏంటంటే, పరమాత్ముడు ధరలో అవతరించకపోతే మానవుడు పరలోకానికి చేరటం అసాధ్యం అని అన్నాడు. అది అంటే ఆయనకు అర్థమై ఉంటుంది, స్వనీతి వలన, మానవుని యొక్క స్వంత ప్రయత్నాల వలన
ఎవరు దేవుడిచ్చిన రక్షణ పొందరు, దేవుణ్ణి సమీపించలేరని తెలుసుకున్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే మనుష్యుడు దేవుని యొద్దకు సమీపిద్దామంటే మానవుని హృదయంలో ఉన్న పాపం దేవుని యొద్దకు సమీపించకుండా మనిషిని ఆటంకపరిచేది ఉంది. సరే, పోనీ దేవుడు మానవునితో సహవాసం చేద్దామంటే, మానవుని దర్శిద్దామంటే మానవునిలో ఉన్న పాపపు స్థితి బట్టి దేవుని యొక్క కోపం మనిషి మీదకి వచ్చే పరిస్థితి ఉంది. అయితే అందుకే దేవుడు మానవ రూపము ధరించి ఈ లోకానికి వచ్చారు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఆయన చేసింది ఏంటంటే, దేవుని యొద్దకు నేను చేరడానికి నాకు అడ్డుగా ఉన్న పరిస్థితులన్నిటినీ ఆయన సిలువ వేయబడినప్పుడు ఏం చేశాడంటే, సిలువకు మేకులతో కొట్టి ఆ శిక్ష అంతటిని ఆయన ఏం చేశాడు, తుడిచివేశాడు. రెండవదిగా ఏమిటంటే చూడండి, దేవుని మార్గంలో నడవకుండా దేవుని ప్రజలను ఆటంకపరుస్తూ కలవరపరుస్తున్న అపవాది యొక్క చూడండి రాయబడి ఉంది, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి అని రాయబడి ఉంది. అంటే అపవాదికి ఉన్న ప్రతి ఆయుధాలన్నింటినీ, ఆయుధాల యొక్క బలమంతటిని యేసు ప్రభువారు ఏం చేశారంటే, ఆయన సిలువ వేయబడినప్పుడు ఆ బలమంతటిని ఆయన విరిచివేశాడు. ప్రియమైన వారలారా, కనుక ఆయన సిలువ వేయబడటం వలన, ఆయన మరణం వలన కూడా యేసు ప్రభువారు మహిమ పొందారు. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఏముంటుందంటే, ఆయన మరణము పొందుట వలన ప్రతి నామమునకు పైనామముగా యేసునామం హెచ్చించబడి ఉంది. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఏముంటుందంటే, పరలోకమందును భూమి మీదను యేసు ప్రభువారికి సర్వాధికారం ఉంది. అలాగే 1 పేతురు 3వ అధ్యాయంలో ఆఖరి వచనములో ఏముంటుందంటే, ఆయన పరలోకమునకు ఆరోహణమై వెళ్ళి దూతల మీద, శక్తుల మీద, ప్రధానుల మీద ఆయన అధికారం పొందినటువంటి వాడుగా ఉన్నారు. అలాగే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో యేసు ప్రభువారు అంటారు, యోహాను భక్తునికి దర్శనమిస్తూ, ఇదిగో నేను మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నానని. ప్రేమైన వారలారా, మనము కూడా ఈ లోకములో జీవించినప్పుడు దేవునికి ఇష్టంగా మనం జీవిస్తే, యేసు ప్రభువారు తండ్రి ఎదుట ఎలాగ ఈ లోకంలో నడుచుకున్నారో మనము కూడా ఆయన ఎదుట యోగ్యులంగా మనము నడుచుకుంటే దేవుడు మన మరణము ద్వారా కూడా ఆయన మహిమ తెచ్చుకుంటాడు. స్టెఫను మరణము ద్వారా ప్రభువు నామానికి కూడా మహిమ కలిగింది. అందుకు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి చూడండి, దేవుడు కూడా మనల్ని రక్షించింది ఎందుకొరకంటే ఆయన మహిమ కొరకు. ఈ దేహం ఎందుకొరకు? ఆయన నామానికి మహిమ తేవటం కొరకు. ఈ విషయాలన్నీ మనం జ్ఞాపకం చేసుకొని ప్రభుతో సమాధానపడి యోగ్యమైన విధానంలో ప్రభు శరీరంలో పాలు పంపులు పొందుదాం. ప్రభు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్.